నగర పరిశుభ్రతను మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం క్షేత్రస్థాయిలో తనిఖీలు ముమ్మరం చేసింది. గురువారం ఉదయం సాయిబాబా గుడి సెంటర్ నుంచి వెంకటనగర్లోని వెంకటేశ్వర స్వామి ఆలయం వీధి వరకు కమిషనర్ సత్యనారాయణ విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా వీధులు, డ్రైన్లు, త్రాగునీటి సరఫరా, వీధి దీపాల పనితీరును పరిశీలిస్తూ స్థానిక ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. సమస్యలు గుర్తించిన వెంటనే సంబంధిత శాఖల అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేసి తక్షణ పరిష్కారానికి చర్యలు చేపట్టించారు. బాబా గుడి పరిసరాల్లో రోడ్డు మరమ్మతుల వ్యర్థాలు పేరుకుపోవడాన్ని గుర్తించిన కమిషనర్ వాటిని వెంటనే తొలగించాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు ఆదేశించారు. పనులు పూర్తయ్యాక ఫోటోలతో నివేదిక సమర్పించాలని సూచించారు. కొన్ని ప్రాంతాల్లో వీధి దీపాలు సరిగా లేకపోవడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుసుకుని విద్యుత్ విభాగం ద్వారా వెంటనే కొత్త లైట్లు ఏర్పాటు చేయాలని ఎలక్ట్రికల్ అధికారులకు ఆదేశించారు. మిలిటరీ రోడ్లో త్రాగునీటి పైప్లైన్ లీకేజీని గుర్తించిన కమిషనర్ వెంటనే వాటర్ వర్క్స్ అధికారులను సంఘటనా స్థలానికి పంపించి మరమ్మతులు చేపట్టించారు. త్రాగునీరు వృధా కాకుండా ఇటువంటి సమస్యలపై వెంటనే స్పందించాలని అధికారులకు సూచించారు. వార్డులోని ఒక ఖాళీ స్థలంలో చెత్త పేరుకుపోవడాన్ని గుర్తించిన కమిషనర్ స్థల యజమానికి నోటీసు జారీ చేయాలని ఆదేశించారు. స్థలాన్ని శుభ్రపరిచే ఖర్చును యజమాని నుంచే వసూలు చేయాలని టౌన్ ప్లానింగ్ శానిటేషన్ అధికారులకు స్పష్టం చేశారు. రోడ్డుపై హోటల్ వ్యర్థాలు, పాడైన ఆహార పదార్థాలు పడేయడంతో దుర్వాసన వ్యాపిస్తున్నట్లు గుర్తించిన కమిషనర్ సంబంధిత హోటల్ యజమానికి ₹500 జరిమానా విధించారు. ఇది పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వర్షాకాలం దృష్టి ఉంచుకుని డ్రైన్లో పేరుకుపోయిన చెత్తను పూర్తిగా తొలగించాలని, దోమల వ్యాప్తిని అరికట్టాలని, యాంటీ లార్వా స్ప్రేయింగ్ నిరంతరం నిర్వహించాలని సూచించారు. పోస్టర్లు, ఫ్లెక్సీలు తొలగింపు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర పరిశుభ్రతలో ప్రజల భాగస్వామ్యం కూడా అత్యంత కీలకమని, ఉపయోగించిన వస్తువులు, చెత్త, నిర్మాణ వ్యర్థాలను రోడ్లపై లేదా ఖాళీ స్థలాల్లో వేయకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. వీధి దీపాల సమస్యల పరిష్కారానికి ప్రతిరోజు సాయంత్రం సమీక్ష నిర్వహిస్తున్నామని, పురమిత్ర యాప్ లేదా సంబంధిత ఇంజనీరింగ్ అధికారులకు ఫిర్యాదు చేస్తే 24 గంటల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ తనిఖీలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, వాటర్ వర్క్స్ డీఈ లక్ష్మీనారాయణ, ఎలక్ట్రికల్ ఏఈ అర్జున్, శానిటేషన్ సూపర్వైజర్, ఉద్యానవన శాఖ ఏడీ శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది, 4వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ వడిసెల దాలమ్మలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ వాల్ పోస్టులు ముఖ్యంగా ఫ్లెక్సీలు కూడా ప్రత్యేక డ్రైవ్ చేస్తున్నాము. ఫ్లెక్సీలకు సంబంధించి మన గౌరవ కలెక్టర్ గారు ఆదేశించారు. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారు ప్రత్యేకంగా అదే కూడా మనం చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ డ్రైన్ క్లీనింగ్ చేస్తున్నాము. మస్కిటోస్కు సంబంధించింది, యాంటీ లార్వాకు సంబంధించింది స్ప్రేయింగ్ కూడా చేస్తున్నాము. ఇది ముఖ్యంగా అందరికీ ఈ రెయినీ సీజన్ కాబట్టి ఈ రెయినీ సీజన్లో ఎవరు కూడా మరి నీళ్లు కాసుకుని తాగడం చాలా మంచిది. ముఖ్యంగా ఇప్పుడు నేను వెళ్ళిన ఒక ప్రాంతం చూసినట్టయితే వాళ్ళన్నీ కూడా ఈవెన్ బెడ్స్, వాడేసిన బట్టలు, వాడేసిన సోపలన్నీ కూడా రోడ్డు మీద మరీ దారుణంగా రోడ్డు మీద పెట్టేస్తారు. అవి కూడా రిమూవ్ చేయమని మన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ రామ్మోహన్ గారు చెప్పడం జరుగుతుంది. అదే ముఖ్యంగా ప్రజల్లో కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ యొక్క అవసరం నిమిత్తమో లేకపోతే మీ యొక్క నెగ్లిజెన్స్ వల్ల ఇతర పీపుల్స్కి ఆటంకంగా అవుతుంది. ఆ విధంగా చేయొద్దని మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తుంది. ప్రతిరోజు కూడా శానిటేషన్ చూస్తాము. ముఖ్యంగా శానిటేషన్ విషయంలో మనకు కొంచెం ఇబ్బందిగా ఉంది. శానిటైజింగ్ చేస్తున్నాం. అదేవిధంగా మనకు లైటినింగ్ సంబంధించింది కొన్ని ప్రాంతాల్లో లైటినింగ్ కంప్లైంట్ కూడా వచ్చింది. లైటినింగ్కి ప్రతిరోజు నిన్న నుంచి ప్రతిరోజు కూడా ఈవినింగ్ మానిటరింగ్ చేస్తున్నాము. వైర్లెస్ సెట్లో మానిటరింగ్ చేసి ప్రతి 6 o'clock 5 o'clockకి అందరూ ఏఈలతో మీటింగ్ పెట్టి ప్రతిరోజు కూడా ప్రతి వార్డులోనూ ప్రతి చోట కూడా లైట్ వెలిగే విధంగా ప్లాన్ చేస్తున్నాము. ప్రతి చోట ఎవరైనా మీకు ఏదైనా ప్రాంతంలో మీకు లైట్ కంప్లైంట్ వచ్చినట్టయితే వెంటనే పురమిత్ర యాప్లో అప్లోడ్ చేయండి. వితిన్ 24 hours ఐ మెష్యూర్ యూ 24 hours మీకు ఆ లైటినింగ్ ఇష్యూని సాల్వ్ చేసి లైట్ విధంగా చూస్తాము. దయించి ఈ విషయంలో అందరూ సహకరించవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. కొన్ని చోట్ల ఎక్కడైనా స్పాట్లో అంతవరకు వెళ్ళవచ్చు. ఆ వేస్తున్న గాలి కానీ వర్షం కానీ బల్బు మారిపోతే మీరు మా దృష్టి తెచ్చినట్టయితే వెంటనే మనం కంప్లీట్గా ఉంటుంది. ఆల్రెడీ మీకు అక్కడ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉంటున్నారు. వారితో చెప్పినా పర్వాలేదు, పురమిత్ర యాప్లో చెప్పినా పర్వాలేదు. ఈవెన్ డిఈ గారు కానీ ఈఈ గారు కానీ ఫోన్ చేసినట్టయితే మనకి వెంటనే అలర్ట్ అవుతారు. ముఖ్యంగా ఏఈ గారు అర్జున్ అతను బాగా అటెండ్ అవుతారు. అర్జున్ గారికి ఫోన్ చేసినా లేదంటే ఈ డిఈ గారికి ఫోన్ చేసినా ఇమీడియట్గా మన లైటింగ్ విషయంలో యూ కెన్ అష్యూర్ యూ 100% మీకు వితిన్ 24 hours యాక్షన్ చేసుకోవడం జరుగుతుంది.